ఏకాదశి ఉపవాసం ప్రతి నెల శుక్ల అలాగే కృష్ణ పక్షంలో ఏకాదశి తిథిలో ఆచరిస్తారు. అంటే ఏకాదశి తిథి నెలకు 2 సార్లు, ఏడాదికి 24 సార్లు వస్తుంది. ప్రతి ఏకాదశి తిథికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అయితే ఈ ఈ వైశాఖ మాసంలో అంటే 7, 8 తారీఖులు 7వ తారీఖున ఏకాదశి వచ్చింది, కానీ ఇది ఉదయం 10 గంటల 40 నిమిషాలకి ప్రారంభం అవ్వడంతో ఈ రోజుని అంటే బుధవారం నాడు మనం ఏకాదశిగా పరిగణనలోకి తీసుకోం. అందుకని మనం ఏం చేస్తామంటే సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో అదే మనం ఏకాదశిగా పరిగణనలోకి తీసుకుంటాం. కాబట్టి ఈ యొక్క మే 8వ తారీఖున ఈ యొక్క వైశాఖ మాసపు ఏకాదశి అంటే మోహిని ఏకాదశి అని అంటారు. ఈ రోజున విష్ణువుకి సంబంధించి మోహిని రూపంలో పూజిస్తారనమాట. ఈరోజు చక్కగా ఆ ఒక మన విష్ణుమూర్తిని గనక పూజిస్తే చాలా మంచిది. లక్ష్మీనారాయణను పూజించినా కూడా ఎంతో గొప్ప ఫలితం వస్తుంది. ఇక విషయంలోకి వచ్చినట్టయితే మే 8న మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ యొక్క తిథి అనేది ఉంటుంది. ఉదయ తిథి నమ్మకం ప్రకారం ఈ మోహిని ఏకాదశి రేపు రోజంతా ఉన్నట్టే అనమాట. అయితే ఈ మోహిని ఏకాదశి రోజున ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేది తెలుసుకుందామండి. మొదటిగా ఏం చెయ్యకూడదు అనేది కనుక చూసుకున్నట్టయితే ఈ రోజున మనం స్వామి వారికి చక్కగా ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టచ్చు. అయితే మనం ఆ రోజు తులసి మొక్కని ముట్టుకోకూడదు. అయితే తులసి దళాలతో ఆ స్వామి వారికి పూజ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ తులసి దళాలని మనం తెంపకూడదు. మరి ఎప్పుడు తెంపాలి అంటే క్రిందటి రోజు మీ ఇంట్లో మగవారు ఎవరైనా ఉంటే ఉదయం పూట స్నానం చేసిన తర్వాత అమ్మ అంటే తులసమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను విష్ణుమూర్తి ఆరాధన కోసం తులసి ఆకులను తీసుకుంటున్నానని చెప్పి దండం పెట్టుకొని తులసి దళాలను తీసుకోవాలన్నమాట. లేదు మా కిందటి రోజు ఎవరు లేరు, మా ఇంట్లో మగవాళ్ళు లేరు, ఆడవాళ్లే ఉన్నారు అనుకుంటే మీరు బయట ఎక్కడైనా తులసి ఆకుల్ని కొనుక్కోవచ్చు. లేదంటే ఉదయం మీరే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇదమ్మా పరిస్థితి అని చెప్పాలి. కానీ ఏకాదశి తిథి రోజున కోయకపోవటమే మంచిది. దాని బదులు ఇంట్లో పువ్వులు ఏమైనా ఉన్నా కూడా మంచిదే, పెట్టుకోవచ్చు. ఇక రెండో విషయం ఏంటంటే ఏకాదశి రోజున పొరపాటును కూడా నల్ల బట్టలు వేయకండి. నల్ల బట్టలు కానీ ఆడవాళ్ళు నల్ల రబ్బర్ బ్యాండ్ ఇటువంటివి అస్సలు ధరించద్దు. ఎందుకంటే నలుపు శనితో సమానం. ఇక ఈ ఏకాదశి రోజున ఎవరైతే నలుపు వస్త్రాలు వేస్తారో వాళ్ళకి శని ప్రభావం ఎక్కువగా కీడుని ఇస్తుంది. ఇక ఏకాదశి అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే అన్నాన్ని తీసుకోకూడదు. అన్నంలో ఆ రోజు రాక్షసుడు ఉంటారు. అందుకనే మనం వేరే ఏదైనా పలహారం తీసుకోవచ్చు. సగ్గుబియ్యం కానీ, పళ్ళు కానీ, లేకపోతే గోధుమ రవ్వ కానీ ఏదైనా తీసుకోవచ్చు. అన్నానికి సంబంధించిన బియ్యం రవ్వ కూడా తీసుకోకపోవటమే మంచిది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వెల్లుల్లిపాయల్ని అలాగే వీలుంటే ఉల్లిపాయల్ని ఈ రెండింటిని కూడా ఏకాదశి రోజున తినడం ఆపేయచ్చు. అల్లాన్ని తీసుకోవచ్చు, కానీ వెల్లుల్లి ఉల్లిని పూర్తిగా దూరం పెట్టాలి. అలాగే నాన్ వెజ్ని కూడా తినకూడదు, పొరపాటుని కూడా. ఇక రెండో విషయం ఏంటంటే ఏ రకంగా పూజలు చేయాలంటే ఆ రోజు ఖచ్చితంగా పసుపు రంగు బట్టలు వేసుకోవాలండి. పసుపు రంగుల బట్టలు వేసుకోవడంతో పాటుగా గోమాతని పూజించాలి. అలాగే గంధం బొట్టు పెట్టుకోవాలి. స్వామివారికి కూడా గంధం బొట్టు పెట్టాలి. ఇక పసుపు రంగు పువ్వులు కానీ, గులాబీ పువ్వులను కానీ ఏదైనా మంచి సువాసన భరితమైన పువ్వులతో విష్ణుమూర్తిని పూజించాలి. అలాగే గోమాతకు గడ్డి పెట్టాలి. ఇలా చేయాలన్నమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.